హిందూ అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. శబరిమలై తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం, విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసి ఒక్క శబరిమలయే కాకుండా గుళ్ళ విషయంలోనే కాకుండా ఇప్పుడు మసీదులు, దర్గాలు, అలాగే పార్సీలకు సంబంధించినటువంటి పద్ధతులు వీటన్నిటి మీదన చూస్తానంటుంది. వాస్తవంగా ఇదివరకు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలు, విశ్వాసాల మీద వచ్చినప్పుడు అది వాళ్ళ విశ్వాసం వాళ్ళకు వదిలేయండి అని చెప్పేది. క్రైస్తవ అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం వాళ్ళకు వదిలేయండి, దాంట్లో కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటాయని చెప్పేది. కానీ శబరిమల విషయంలో నాస్తిక హేతువాదులు వేసినటువంటి పిటిషన్ల ఆధారంగా మహిళల ప్రవేశం అక్కడ లేదు అన్న ఒక అపప్రదని జనానికి వదిలింది. వాస్తవంగా శబరిమలలో మహిళలు అలౌడ్, బట్ రజస్వల అయ్యి పీరియడ్స్ వచ్చే మహిళలు మాత్రమే నాట్ అలౌడ్. అది వృద్ధులు అలౌడే, కన్యలు అలౌడే. ఇది క్లియర్గా ఉంది. కన్యలు అంటే రజస్వల కాని ఆడపిల్లలు అలౌడ్. ఇది అక్కడ పర్ఫెక్ట్ కనబడుతున్నది. అయినా సరే అసలు మహిళల్నే నిషేధించారన్న అబద్ధం చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో మనం కేరళ కానీ తమిళనాడు కానీ వెళ్తే చొక్కా తీసేసి దర్శనానికి వెళ్ళాలి. ఇంకో చోట పంచె కట్టుకుని వెళ్ళాలి తిరుమలలో. మామూలుగా మిగతా చోట్ల మనం ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్తాం. ఈ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి, సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పాటించడమే కదా ధర్మం. ఆ విషయాల్లో ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూడాలి.